వెంకటేశ్వర స్వామిని గోవిందుడు అని ఎందుకు అంటారో తెలుసుకుందామా? ఒకసారి విష్ణుమూర్తి ఏడుకొండలపై ఆశ్రమం ఏర్పాటు చేసుకున్న అగస్త్య మహర్షి వద్దకు వచ్చి ఒక గోవును దానంగా ఇవ్వమని అడుగుతాడుట. లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువు ఆ ఏడుకొండలపై స్థిర నివాసం ఏర్పరచుకుంటేనే గోవును దానంగా ఇస్తానని అన్నారుట మహర్షి. సరే అన్న శ్రీహరి శ్రీ మహాలక్ష్మితో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని గోవు కోసం మహర్షి ఆశ్రమానికి రాగా ఆ సమయంలో మహర్షి ఆశ్రమంలో లేకపోవడంతో తిరిగి ప్రయాణం అవుతాడట. ఇంతలో ఆశ్రమానికి వచ్చిన మహర్షికి విషయం తెలిసి గోవిందా అనుకుంటూ ఆ ఏడుకొండలు ఎక్కుతాడుట. అప్పుడు మహర్షి భక్తికి మెచ్చిన శ్రీహరి ఈ రోజు నుండి ఎవరైతే గోవిందా గోవిందా అంటూ నా ఏడుకొండలు ఎక్కుతారో వారి కోరికలు తప్పక నెరవేరుతాయని మహర్షికి మాట ఇచ్చారుట. అందుకే మనం కూడా ఒకసారి ఆపద్బాంధవ అనాథరక్షక గోవిందా గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ